హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మన సబ్స్క్రైబర్స్ మరి వ్యూవర్స్కి 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇక లాస్ట్గా మిగిలిపోయినటువంటి ఏపీ డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించే మనం డిస్కస్ చేస్తున్నామండి. అయితే ఈపాటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో మనం విన్నాము, రేపే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అని విన్న నేపథ్యంలో మన గ్రామ వార్డు సచివాలయం 3.0కి ప్రిపేర్ అయ్యేటటువంటి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అయితే చాలా ప్రశ్నలు సంధించారండి. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఆల్రెడీ ఏపీడిఎస్సి అయితే రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కన్సర్న్ మినిస్టర్ గారు కూడా ఒక ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో మన గ్రామ వార్డు సచివాలయం సంగతి ఏంటి సార్ అని చాలామంది ఫోన్లు చేశారండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేను కొంత కలెక్ట్ చేయడం అయింది. అవన్నీ మనం షేర్ చేసుకుందాం. తద్వారా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి మంచి ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మరొకసారి మీకు మన జైదేవ్ అకాడమీ తరఫున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలామంది మన యాస్పిరెంట్స్ మన ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి చాలామంది యాస్పిరెంట్స్ అయితే కొన్ని ఆఫర్స్ ఇవ్వండి సార్ అని అడిగారు. మీకైతే మన జైదేవ్ అకాడమీ ద్వారా కొన్ని బంపర్ ఆఫర్స్ అయితే ఇస్తున్నామండి. వాటిలో భాగంగా ఒక 2 మినిట్స్లో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన జైదేవ్ అకాడమీ నుంచి ఈ యొక్క టెస్ట్ సిరీస్, టెస్ట్ పేపర్స్ మరియు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ టెస్ట్ పేపర్స్, అలాగే ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తున్నామండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒక 2 మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను. చూడండి, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన జైదేవ్ అకాడమీ మీకు అందించేటువంటి ఆఫర్స్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా చెప్పాలంటే జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి 1000+ బిట్స్ అండి. 1000+ బిట్స్ అనేవి వీటిని మీకు అందిస్తున్నామండి. ఎంసీక్యూ రూపంలో, ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ రూపంలో మీకు అందిస్తున్నాము. ఇది ఒకటండి. అలాగే టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాం. మోడల్ పేపర్స్ మన జైదేవ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో మరియు జాయిన్ అయిపోతున్నారో మీకైతే ఇవి ఫ్రీగా వాటితో పాటుగా అందిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే 999 అనేటటువంటి ఈ యొక్క కేటగిరీ 1కి సంబంధించినటువంటి ఉద్యోగాలైనటువంటి పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు మరి విఆర్ఓ, ఈ 5 ఉద్యోగాలకైతే ఉపయోగపడుతుందండి. దానికి సంబంధించిన వివరణ కూడా నేను ఇస్తున్నాను. ఇక మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే ఏపీడిఎస్సి ఈపాటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో మీరు అందరూ గమనించారు. అలాగే రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలో అర్థమైంటుంది. మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఇక గవర్నమెంట్కి నోటిఫికేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడిందండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది, 15 లక్షలు, సుమారుగా 15 లక్షల మంది అయితే గ్రామ వార్డు సచివాలయానికి అప్లై చేయటానికి కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. చాలామంది నిరుద్యోగులు రాష్ట్రం నుంచి అసలు మాకు కావాల్సిందే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ అండి. గ్రూప్ 2 అంటే దానికి ఒక దీర్ఘ ప్రణాళిక ఉంటుంది కాబట్టి దానికైతే మాకు ఇమ్మీడియట్గా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. గ్రామ వార్డు సచివాలయం అయితే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఉద్యోగం పెట్టి అప్పుడప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి 1 మంత్లో అయితే జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. పర్మనెంట్ ఉద్యోగం కాబట్టి చాలామంది మన డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ఉద్యోగార్థులైతే ఎదురు చూస్తున్నారండి. అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేను చెప్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నవి. ఇక మనం ఇచ్చేటటువంటి ఆఫర్స్ గురించి నీకు చెప్పాను. మరొకసారి ఇది కంప్లీట్ చేసుకొని మిగతాయి మాట్లాడుకుందాం. డిఎస్సి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియోలోకి వెళ్దామండి. ఒక 2 మినిట్స్ ఇవ్వండి. ఇక చూడండి, గ్రామ వార్డు సచివాలయము 3.0 దీనిలో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఏపీ ప్రభుత్వ పథకాలు మరియు పాలసీలు. వీటిలో అట్మోస్ట్ ఇక ఏ బిట్టు ఇక కవర్ చేయలేదు అనకుండా అన్ని బిట్స్ అండి, అన్ని బిట్స్ కంప్లీట్ చేసి నాకు దొరికినటువంటి, నేను పంచాయతీరాజులో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను, ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యాను కాబట్టి నాకు తెలిసినటువంటి అన్ని బిట్స్ అనేవి కవర్ చేశాను. ఇవన్నీ మీకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2
అలాగే ఏపీపీఎస్సీ రిలీజ్ చేసేటటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీల మీద ప్రశ్నలు ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలకి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ముఖ్యమైన మనవి ఏంటంటే ఇంతకుముందు 1.0 2.0లో అయితే ఈ ఎగ్జామ్స్ జరిగినవి ఆ యొక్క మూస పద్ధతిలో జరిగినాయి అండి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ అనేది ఏర్పడలేదు. ఇప్పటికైతే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పడింది. తద్వారా గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందిస్తారు, మరియు గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఎంతమంది ఫంక్షనరీస్ ఉంటారు, వారి యొక్క డ్యూటీస్ ఏంటి, వారి యొక్క జాబ్ చార్ట్స్ ఏంటి, మొత్తం దీనికి సంబంధించినటువంటి ఫుల్ కవర్ కూడా మనమైతే ఇవ్వడం జరిగింది మన జయదేవ్ అకాడమీ ద్వారా. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు A to Z అందించేటటువంటి ఒక ఎక్స్పర్టైజ్గా అందించే అవకాశము ఉంది. ఎందుకంటే అదే డిపార్ట్మెంట్లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇక పంచాయతీరాజ్ చట్టం అండి, పంచాయతీరాజ్ చట్టము 1994 మే 30న ఆమోదించబడింది. దీనిలో ఉన్నటువంటి సెక్షన్స్, దీనిలో ఉన్నటువంటి అంశాలు కూడా మనకి ఎగ్జామ్లు అడుగుతారు. ఇదివరకు వచ్చేసరికి 2 పేపర్లు నేను చెప్పినట్టు 150 అవి వచ్చేసరికి దీంట్లో పంచాయతీరాజ్ చట్టంలో జనరల్కి కూడా అడుగుతారండి, జనరల్కి కూడా అడుగుతారు. గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడిగే అవకాశం. ఎందుకంటే ఇవి స్థానిక ప్రభుత్వాలు కాబట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రూప్ 2 అప్లై చేశారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయంటే గ్రామ వార్డు సచివాలయం కూడా వచ్చి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా తీసుకొచ్చినటువంటి అంశం కాబట్టి వీటి గురించి కూడా మీరు చదవాలి. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ 4 అనేవి ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంటే కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతి A to Z పంచాయతీరాజులో ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి బుక్ని రెఫర్ చేసి మీకు 1000 పైన బిట్లు అనేది నెల రోజులు శ్రమించి తయారు చేసి ఈ బుక్గా మీకోసం రూపొందించామండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ విధుల్ని ఎలా చేయాల్సిందో ఈ బుక్ అయితే మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రతి కాంపిటేటర్కి ఈ బుక్ అయితే కంపల్సరీగా ఉండండి. నాట్ ఓన్లీ గ్రామ వార్డు సచివాలయం, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ అన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి ఈ బుక్ అయితే మీకు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉంది. ఇకపోతే మీకు వీటికి సంబంధించినటువంటి 999 కోర్స్ అనేది మన జయదేవ్ అకాడమీలో 999 కేటగిరీ 1 5 ఉద్యోగాలకు సంబంధించినటువంటి 999 కోర్స్ అనేది ఉంది. అందులో వచ్చేసరికి ఈ 1000 బిట్లు అనేవి అందులో మీకోసం PDF రూపంలో ఉంచామండి. అంతేకాకుండా టాప్ 10 టెస్ట్ సిరీస్ అనమాట. టాప్ 10 ఇక్కడ ఉంది, నేను అది కూడా చూపిస్తా. టెస్ట్ పేపర్స్ అనేవి కూడా ఫ్రీగా అందిస్తున్నాను అనమాట 999కి. ఉద్యోగము కావాలి సీరియస్ అభ్యర్థులకైతే ఇవి చాలా ఉపయోగపడుతుంది. బయట కూడా మీకు ఎక్కడ దొరికే అవకాశం లేదండి. నాకే చాలా నెలలు పడ్డాయి ఇవన్నీ మీకు నేను కలెక్ట్ చేయడానికి, చాలా రోజులు నేను వెచ్చించాల్సి వచ్చింది. కాబట్టి బయట కూడా మీకు ఎక్కడ దొరకదు. మీరు ఆన్లైన్ క్లాసెస్లో కూడా జాయిన్ అయ్యి ఉంటే మాత్రం ఆ బిట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. ఇవైతే బుక్ అయితే మీకు 1వ తారీఖు తర్వాత అందుబాటులో ఉంటుందండి. ఈలోపు నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ బిట్స్ అన్నీ మేము మన ఆన్లైన్ క్లాసెస్లోకి అప్లోడ్ చేస్తున్నాం. దయచేసి పర్చేజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఏపీడిఎస్సి ఈ పాటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా విన్నామండి. రేపే నోటిఫికేషన్ వస్తుందని, పోస్టులు కూడా రేపే నిర్ణయిస్తారు. ఈ పాటికే ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 2 నోటిఫికేషన్ల మీదే ఆల్రెడీ గ్రూప్ 2 ఇచ్చేశారు, అది మెగా నోటిఫికేషన్లే. మధ్యతరగతి యువకులందరూ ఈ 3 నోటిఫికేషన్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక మా గ్రూప్ 2 అయిపోయింది. ఏపీడిఎస్సి కోసం కొన్ని లక్షల మంది అయితే రాష్ట్రం మొత్తం నుంచి ట్రైనింగ్లు చేసి కోచింగ్ తీసుకొని ఎదురు చూస్తున్నారండి. వారి కోసం అయితే ఈ నోటిఫికేషన్ రేపు రాబోతుంది. ఇది కూడా క్లియర్ అయిపోతే ఇక నెక్స్ట్ మిగిలింది గ్రామ వార్డు సచివాలయమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎక్కువ మంది నిరుద్యోగుల్ని వారి యొక్క ఆశీస్సులను అయితే ప్రసన్నం చేసుకోవాలంటే తప్పకుండా గ్రామ వార్డు సచివాలయం 15,000 ఉద్యోగాలు వేస్తేనే మంచి అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులు కూడా కోరుకునే అంశం కూడా అదేనండి. ఇక ఏపీడిఎస్సికి సంబంధించి వచ్చేసరికి మీకు కావాల్సినటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ ఆరు టాప్ 10 మోడల్ పేపర్స్ అనేవి మన జయదేవ్ అకాడమీలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో తయారు చేసామండి. ఇవి మీకు అందుబాటులోకి ఉన్నవి. 200 క్వశ్చన్స్ 100 మార్క్స్కి
అద్భుతంగా తయారు చేసాం. ఈ రెండింటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా మీకు నేను ఇక్కడ చూపించడం జరిగిద్దండి. అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా చూడండి, మీకు అవగాహన వస్తుంది. ఇక్కడ కానీ చూసినట్లయితే ఇది టెస్ట్ సిరీస్ అండి. ఇదిగోండి ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి అండి, ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి క్వశ్చన్ పేపర్స్ అండి. ఇవి మీకు ఆన్లైన్లో మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది కేవలం ఆన్లైన్లో వచ్చేసరికి టెస్ట్ సిరీస్ రూపంలో వచ్చేసరికి ₹199 మాత్రమే. అదే గనక మీకు బుక్గా కావాలనుకుంటే ఇది ₹299 ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటే దాని ఇష్టంగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇవన్నీ చూడండి, మీకోసము చక్కగా తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ అండి. ఇవన్నీ మీరు చూస్తారు అనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు తయారు చేసాం. బుక్లో కూడా ఇలానే ఉంటుంది. 1వ తారీఖు నుంచి మీకు ఇవైతే బుక్ అందుబాటులో ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా 1వ తారీఖు నుంచి మీకు అందుబాటులో ఉంటుందండి. ఒక్కొక్క టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి 200 బిట్స్ ఉంటవి 100 మార్క్స్కి. ఎందుకంటే మేము బీఈడీ చేసాం కాబట్టి దీని మీద అవగాహన నాకు ఉంది. ఇక నెక్స్ట్ కానీ చూస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి, GSWS బిట్స్ అని చెప్పానండి. రాష్ట్రం మొత్తం మీద మన జయదేవ్ అకాడమీ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్గా ఉండి తయారు చేసినటువంటి, ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఇవి 1000 బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి. ఇవ్వండి, ఇవి బుక్గా కావాలనుకుంటే 299. ఇవ్వండి, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన బిట్స్ ఇవన్నీ తయారు చేయడం అనేది జరిగిందండి మీకోసం. అలాగే ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సెంట్రల్, స్టేట్ 2. ఇక పంచాయతీరాజ్ చట్టం గురించి కూడా తయారు చేయడం అనేది మీకు ఉందండి. ఇలా ఇవి 1000 బిట్స్ దాకా తయారు చేయడం అనేది జరిగింది. 1000+ బిట్స్ అండి, 1000+ బిట్స్ తయారు చేసాము. ఇవి మీకు బుక్గా కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, 1వ తారీఖు నుంచి మీకు బుక్గా అవైలబిలిటీ ఉంటుంది. ఇక ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ టెస్ట్ సిరీస్లు మరియు ఈ యొక్క బిట్స్ 1000 బిట్స్ వచ్చేసరికి పీడిఎఫ్ రూపంలో మన 999 క్లాసెస్లో మీకు అందుబాటులో ఉంటుందండి. ఇక మిగతాయి కూడా మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం క్లాసెస్ మనం అనుకున్నటువంటి ఈ రెండింటి మీద డిస్కస్ చేసుకుందామండి. ఇవి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి టాప్ 10 మోడల్స్ పేపర్స్ అయితే మీకు చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడండి. ఇవన్నీ రేపు మనకి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఎవరైతే ఈ కాపీస్ కావాలనుకుంటారో వారు జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు కనుక ఫీజు కట్టి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఫోన్పే ద్వారా జయదేవ్ అకాడమీకి అమౌంట్ పే చేయొచ్చు. ఆ తర్వాత మీకు బుక్ అనేది ఇంటికి పార్సల్ అనేది చేయబడుతుంది. ఇవన్నీ 1వ తారీఖు తర్వాత జరిగేటటువంటి అంశాలండి. ఇవన్నీ మీకు అందుబాటులో ఏరి కూర్చి లేటెస్ట్ బిట్స్ అయితే మేము అందుబాటులో ఉంచాం. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ నోటిఫికేషన్ అయితే రేపు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ గారే శ్రీ బొత్స సత్యనారాయణ గారే దీని మీద ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఇప్పటివరకు కేవలము డిఎస్సి మీదే ఎక్సర్సైజ్ చేశారనమాట. అది ఒక కొలిక్ అయితే రావడం జరిగింది. డిఎస్సి రేపటితో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇక పోస్టుల సంఖ్య అనేది కూడా రేపే మనకి తెలుస్తుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించినటువంటి ఇక ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మీరు బెటర్. ఇన్ని రోజులు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా అనేటటువంటి ఒక డైలమాలో ఉన్నారు. ఇక డిఎస్సి అభ్యర్థులు లక్షల మంది ఉన్నారనే రాష్ట్రం మొత్తం మీద. ఇక హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీకైతే ఇక అందులో ఏమాత్రమైనటువంటి సంశయము డోకా అయితే లేదండి. నోటిఫికేషన్ ఇక రేపు రావచ్చు. 99% రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఆ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగార్థులకైతే ఏపీడిఎస్సి రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ మన జయదేవ్ అకాడమీ యాప్లో ఉన్నాయండి 199కి. అలాగే బుక్ కావాలంటే 299కి 1వ తారీఖు తర్వాత 299కి మీకు బుక్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మీరు చేయాల్సిందని మీ యొక్క సమాచారాన్ని వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోయింది. ఆ రోజు కూడా మీరు ఎలా ఫీజు కట్టాలో నేను చెప్తాను. ఇక డిఎస్సికి సంబంధించినటువంటి
డౌట్ అయితే ఇక లేదండి. డౌట్ అయితే పోస్టుల సంఖ్య డౌట్ కూడా పోస్టుల సంఖ్య ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చేశారు, అయిపోయింది, రేపే రిలీజ్ చేస్తారు. ఇకపోతే మన యాస్పిరెంట్స్ అడిగేటటువంటి $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, అన్ని నోటిఫికేషన్లు అయిపోతున్నాయి సార్, అడగని మొత్తం ఇచ్చేస్తున్నారు, గ్రామ వార్డు సచివాలయం సంగతి ఏంటి సార్, ప్రిపేర్ అవ్వాలా లేదా, మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం సార్, మేమేం చేయాలి, ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలామంది అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఒక పక్కన పెడితే గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే ఎక్కువ. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే ఎనీ డిగ్రీ సింగిల్ ఎగ్జాము ఇమ్మీడియట్గా రిజల్ట్స్ కూడా ప్రకటిస్తారు. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ లాస్ట్ మంత్లో జరిగింది, ఇమ్మీడియట్గా 1 మంత్లో రిజల్ట్ ఇచ్చారు. అలాగే వారి సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ అయింది, పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు. అది గ్రామ వార్డు సచివాలయం యొక్క ప్రాశస్త్యం. కాబట్టి ఎవరైతే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా జాబ్ కావాలి, నాకు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు మాత్రమైతే ఇప్పుడు వెయిట్ చేసే పరిస్థితి లేదండి. ఇమ్మీడియట్గా గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ రాసి ఏదో పోస్టులో సెటిల్ అయిపోదాం, ఆర్థిక స్థిరత్వం వచ్చింది అని ఆశపడుతున్నారండి. ఈవెన్ గృహిణులు కూడా ఈ కాంపిటీషన్లో ఉన్నారు. ఇక ఇదే మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయమే ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు అసలు వస్తుందా రాదా, లేట్ సంగతి ఆల్రెడీ అయిపోయింది. ఇక నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా, ప్రిపేర్ అవ్వాలా లేదా అని అడుగుతున్నటువంటి సందర్భం అండి. మళ్ళీ మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నాను, నేను ఈ 4-5 రోజుల నుంచి వెంటనే మీకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మంచి సమాచారాన్ని కలెక్ట్ చేసే మీ ముందుకు వద్దామనేది నా యొక్క తాపత్రయము. అలా మీకు అంటే మంచి సమాచారము జెన్యూన్ ఇద్దామని నా యొక్క తాపత్రయము. తద్వారా ఈ లేట్ అయితే నేను అవుతుంది, తద్వారా మీరు అన్నిదా భావించొద్దు. అయితే ఈ నోటిఫికేషన్ మీద మీకులాగా నేను కూడా చాలామందిని ప్రశ్నించానండి, అడిగానండి. అయితే వారనే సమాధానం ఏంటి, ఆల్రెడీ డిఎస్సి వస్తుందిగా, రాష్ట్రం మొత్తం ఉన్నతాధికారులు మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు కదా, అది అయిపోయిన వెంటనే ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం అనేది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖని ఆమోదం ఎప్పుడో పొందింది కదా, ఇంకా పోస్టులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందండి. పోస్టులు పెరుగుతవి. మరియు దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని పోస్టులు కూడా డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి యొక్క ఉద్యోగాలు కూడా వేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్ నోటిఫికేషన్ రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేశారండి, అడిగినవి అన్నీ ఇచ్చేశారు. అయితే మనం ఎప్పటి నుంచో సగటు ఉద్యోగార్థి ఎదురు చూసేటటువంటి ఉద్యోగం దీనికోసం అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తే ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు అడిగేటటువంటి యువత అనేవాళ్ళు రాష్ట్రంలో ఇక ఉండరు. ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు కాదండి, అందరూ కలిసి గ్రామ వార్డు సచివాలయానికి ఎక్కువ ప్రిపేర్ అవుతారు. మరి గ్రూప్ 2 సంగతి సార్ అంటే అది దీర్ఘకాలికమైందండి, దాని సీరియస్ యాస్పిరెంట్స్ దానికి ప్రిపేర్ అవుతారు. ముందు మాకైతే ఉద్యోగం కావాలి సార్, మేము దీనికే ప్రిపేర్ అవుతామని చాలామంది నాతో ఆ ఫోన్లో మాట్లాడిన సందర్భం అండి. అందుకని ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉద్యోగార్థులు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారంటే గ్రామ వార్డు సచివాలయం. అయితే దీనికి సంబంధించినప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను చాలామందిని నాకు తెలిసి ఇంకా కొత్త వారిని కూడా సంప్రదించా, వీరేమన్నా చెప్పకపోరంటే ఏమండి డిఎస్సి కూడా 1000 పోస్టులు వేస్తున్నాం, లేవనుకున్నవి గ్రామ వార్డు సచివాలయం ఆల్రెడీ వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా, వేకెన్సీస్ ఉన్నాయి, ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వెళ్తుందండి? ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న 20 రకాల ఉద్యోగాల్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగం కూడా ఒకటి ఇచ్చాం కదా, ఇక మిగతాయి 19 రకాల ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా చూసినట్టే ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ దాని మీద దృష్టి పెట్టారు. అది అయిపోగానే నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయమేనని నాకు చెప్పినటువంటి సమాచారం అండి. దయచేసి వెయిట్ చేయండి, ఓర్పుగా సహనం ఉండలో తప్పు లేదండి, వెయిట్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు. అలాగే రాదనుకున్న కొన్ని నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి, ఇంకా డిఎస్సి కూడా వస్తుంది. అంటే ఇక ఆశలు అనేవి సిగురుస్తుంది. ఇక లాస్ట్ నోటిఫికేషన్ ఇక గవర్నమెంట్ ఒక్కటి ఇవ్వకుండా చేసేది ఏముంది, కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. అందులో రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యం విపరీతంగా ర్యాపిడ్ చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఓట్లు అనేవి కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అందులో నిరుద్యోగులు ఉద్యోగార్థులు పక్క రాష్ట్రంలో చేసినటువంటి
హడావుడి అంతా రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఎంత మాత్రం ఆపేటటువంటి అవకాశం అయితే లేదు అని చాలామంది అధికారులు, చాలామంది నాయకులు కూడా చెప్తున్నటువంటి అంశం. మరి ఎందుకు ఆగింది సార్ అంటే, ఈ యొక్క డిఎస్సిని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇచ్చేది ఇక గ్రామ వార్డు సచివాలయం. అది కనుక ఇచ్చేస్తే ఇక యువత వారి యొక్క ఉద్యోగాల ప్రిపరేషన్లో ఉంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కానీ నాకు తోస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇక నోటిఫికేషన్ అనేది రాకుండా ఉండటానికైతే అవకాశం లేదు. దయచేసి ప్రిపరేషన్ కొనసాగిద్దాం. నేను ఈ అంశాలని రూఢీ చేసుకున్న తర్వాతే, ఈ అంశాలని నేను చాలామంది దగ్గర కనుక్కున్న తర్వాతే మీకైతే ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా తయారు చేసాం. మన యొక్క ఎక్స్పర్ట్స్ బృందం అందరూ గ్రూప్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, బీడీలు, మేము బీడీలు, ఎంఎస్సి బీడీలు అండి, బీడీలు అయిన వాళ్ళు అందరం కూర్చొని మొట్టమొదటిసారి అయితే మన ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ స్టడీ చేసి మంచిగా ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా రెడీ చేశాం. అలాగే మన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అద్భుతంగా చెప్పాం. మన జయదేవ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్, లేటెస్ట్ వీడియోస్ డిజిటల్ బోర్డు మీద అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇంకా దానికి సంబంధించి ఫీడ్బ్యాక్కి ఒక్కొక్కరికి 10 టెస్ట్ సిరీస్ అంటే 10 మోడల్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ అనేవి 50 మార్క్స్ జనరల్ స్టడీస్, 100 మార్క్స్ ఇంజనీరింగ్ సబ్జెక్టు లేదా కన్సర్న్ సబ్జెక్టుతో ఈ టెస్ట్ సిరీస్ అనేది కేటగిరీ 2 వాళ్ళకి చేశాం. అలాగే మరి కేటగిరీ 1 వాళ్ళకి వచ్చేసరికి 150 మార్కులు జనరల్ స్టడీసే ఉంటుంది. వాళ్ళకి బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా అద్భుతంగా అయితే మనమైతే తయారు చేయడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేవి రేపు మనకి 3.0 గ్రామ వార్డు సచివాలయం 3.0ను దృష్టిలో పెట్టుకొని మీకోసం అయితే అందించాం. అంతేకాకుండా ఎవరైతే 999 కోర్సు కొన్నారో వారికి జిఎస్డబ్ల్యూఎస్ 1000 బిట్స్ అనమాట. మీకు ఎక్కడా కనిపించవండి రాష్ట్రంలో ఈ బిట్స్ అని ఎక్కడ కనిపి రేపు వచ్చేది అవి. ఎందుకంటే మేము కూడా అటెంప్ట్ అయినప్పుడు సెకండ్ పేపర్లో ఈ యొక్క పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాల మీదే ప్రశ్నలు ఎక్కువ ఇచ్చారన్నమాట 150 మార్కుల్లో. అలాగే ఈసారి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని నాకు తెలిసి నేనైతే ఈ క్వశ్చన్ పేపర్స్ మరియు టెస్ట్ సిరీస్ ఆర్ టాప్ 10 మోడల్ పేపర్స్ అన్నిటికీ తయారు చేస్తానంటే అర్థం చేసుకోండి. ఆల్రెడీ మన జయదేవ్ అకాడమీ ప్రిపేర్ చేసిందండి. ఇన్ని రోజులు మేము ప్రిపేర్ చేయలా, వచ్చిద్దా రాదని. ఇక ఇస్తారు 100%. గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని 100% అనుకున్న తర్వాతే మేమైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని బుక్స్ను కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ బుక్స్ కూడా లేటెస్ట్, మీకు 1వ తారీఖు తర్వాత నుంచి అందుబాటులో ఉంటుంది. ఎవరికైతే బుక్స్ కావాలనుకున్నారో, బుక్స్ అయితే ఇండివిజువల్గా కావాలనుకుంటే కంపల్సరీగా మీరు ఆ యొక్క బుక్ కాస్ట్ మరియు దానికి సంబంధించిన పోస్టల్ పేమెంట్ చేస్తే ఆ బుక్స్ అయితే మీ ఇంటికే, మీ అడ్రస్కి వస్తే. అలా చేయాలంటే మన నెంబర్స్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్కి మీరు ఈ నెంబర్స్కి మీ యొక్క ఏ బుక్ మీకు కావాలో ఆ బుక్ నేము, దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మీరు పెట్టండి. దాన్ని కూడా మేము మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. నేను ఇంకొక వీడియోలో మీరు ఫీజు ఎలా పేమెంట్ చేయాలని కూడా చెప్తా. అయితే అందుబాటులో ఉన్నవి, లేటెస్ట్గా ఉన్నవని నేను చెప్పాలని నా ప్రయత్నం అండి. ఇక మీకు ఈ మాటికి అర్థమైపోయి ఉంటుంది, మన జయదేవ్ అకాడమీ కూడా ఈ యొక్క జయదేవ్ అకాడమీ పబ్లికేషన్స్ ప్రారంభించామంటే ఇక గ్రామ వార్డు సచివాలయం అనేది స్టార్ట్ అయిన డే. ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఎన్ని రోజుల్లో ఎగ్జామ్ పెడతారు అంటే చాలా తక్కువ రోజుల్లో పెడతారండి. ఎగ్జామ్ అనేది చాలా తక్కువ రోజుల్లో ఎగ్జామ్ పెడతారు. కాబట్టి మీరు బుక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఉండదండి. లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. లక్షల మందిలో 100 మందిలో ఉద్యోగాల్లో మీరు ఉండాలి. మీరు ర్యాంక్ అంటే ఖచ్చితంగా మీరు అంత చదవలేరు అనే ఉద్దేశంతో ఇవన్నీ మీకోసం అయితే మేము తయారు చేసి బిట్ వైజ్గా ఇచ్చానండి. ఆల్రెడీ మీరు చూశారు. ఈ బిట్స్ అన్ని 1000 పైన ఉన్నవి, హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. ఇదొక గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి 1000 బిట్స్ అనే ప్రభుత్వ పథకాలు, పాలసీలు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన, పంచాయరాజ్, కేంద్ర ప్రభుత్వం, ఇది మొత్తానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది. అలాగే ఇదిగోండి ఇక్కడ అన్ని పోస్టులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇదిగోండి గ్రామ వార్డు సచివాలయము
కేటగిరీ 1 ఉద్యోగాలు పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్. దీనికి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా తయారు చేసాం. టాప్ 10 మోడల్ పేపర్స్ తయారు చేసాం. 150 మార్కులకి తయారు చేయడం అనేది జరిగింది ఎక్స్పర్ట్స్తో. ఇవి వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ బుక్ ప్లస్ ఈ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం 999 కోర్సు మన ఆన్లైన్ క్లాసెస్లో 999 కోర్సు ఎవరు కొన్నారో వారికైతే ఇదైతే పీడిఎఫ్ రూపంలో ఉంటుందండి. పీడిఎఫ్ రూపంలో ఇదైతే ఈ బిట్స్ వచ్చేసరికి మీకు టెస్ట్ సిరీస్ లాగా. టెస్ట్ సిరీస్ అంటే ఏంటి, మీరు ప్రతి బిట్ని మీరు ఆన్సర్ చేస్తారో ఇమ్మీడియట్గా అక్కడే తెలిపిద్ది అది రైట్ ఆర్ రాంగా, దాని ఆన్సర్ ఏంటి అనేది తెలిపిద్ది. ఇది టెస్ట్ సిరీస్ రూపంలో. ఇక్కడ 10 బిట్లు అంటే 1500 బిట్స్ అనేవి మీకు ఫ్రీగా అయితే మన రిపబ్లిక్ డే సందర్భంగా మన జయదేవ్ అకాడమీకి మీకు అందిస్తుంది అనమాట. ఒక కేవలం 999 రూపాయలకే. ఇది 300, ఇది 300, 600. మీరు పే చేసేది ఇక్కడ 300. ఒకని ఇంకా ఈ బుక్స్ మాకు కావాలి సార్ అన్నారనుకోండి, ఈ బుక్స్ మీకు బుక్కే కావాలనుకుంటే ఈ కాస్ట్ కట్టుకోవచ్చండి. బుక్ కాస్ట్ ఉండిద్ది. ఈ కాస్ట్ కట్టుకుంటే మీకు బుక్ అనేది వస్తుంది మీ ఇంటికి, మీ అడ్రస్కి వస్తుంది. ఇవి 2 మీకు 999కే వస్తుందన్నమాట. టాప్ అన్నమాట. టాపు ఖచ్చితంగా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక గ్రామ వార్డు సచివాలయంలో కేటగిరీ 2 అనమాట. కేటగిరీ 2లో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అనేవి కూడా మనం ప్రిపేర్ చేసామండి. ఇక్కడ మీకు నేను చెప్పే అంశం ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతున్నారో వీరికి వచ్చేసరికి ఇక్కడ జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి 1000 బిట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్లస్ ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్ బిట్స్ కూడా మీకు టెస్ట్ సిరీస్ లాగా అందించడం జరిగింది. ఈ 2 ఫ్రీగా మీకు వస్తాయండి. టెస్ట్ సిరీస్గా వస్తాయి అన్నమాట. 1500 బిట్స్ అనేవి మీకు టెస్ట్ సిరీస్గా వస్తాయి. మీకు ఆన్లైన్ క్లాసు అందుబాటులో ఉండిద్ది. అలాగే ఈ యొక్క జనరల్ స్టడీస్లో జిఎస్డబ్ల్యూఎస్ బిట్స్ చదువుతారు, మరియు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీ ఖచ్చితంగా ఉద్యోగం డ్యామ్ షూర్గా రావాలి అనే ఉద్దేశంతో పటిష్టంగా మన జయదేవ్ అకాడమీ ఈ క్లాసెస్ రూపొందించింది. ఇంక నెక్స్ట్ విలేజ్ సర్వే అండి. విలేజ్ సర్వేలో వచ్చేసరికి ఇది కూడా టాప్ 10 మోడల్ పేపర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బి కూడా ఉంటుందండి. సేమ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి వెళ్ళను, దీని నుంచి కూడా అలానే మీకు అందుబాటులో వస్తాయి. అంటే తక్కువ రేటుల్లో మీకు ఇవన్నీ మీకు అందుబాటులో వస్తాయండి. నెక్స్ట్ చూడండి, డిజిటల్ అసిస్టెంట్ కూడా సేమ్. ఆన్లైన్ క్లాస్ ఎవరు తీసుకుంటారో వారికి వచ్చేసరికి జిఎస్డబ్ల్యూఎస్ 1000 బిట్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. బుక్ కావాలనుకుంటే సపరేట్ పర్చేజ్ చేసుకోవడమే. ఇక ఏపీ డిఎస్సి అండి. డిఎస్సి సంబంధించి నేను చెప్పాను ఆల్రెడీ, ఇది కూడా మీకు అందుబాటులో ఉంటుందండి ఏపీ డిఎస్సి. ఇక చూడండి, ఇవన్నీ మనం ఇచ్చేటటువంటి క్లాసెస్. ఇక ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నారో, ఎందుకంటే 15 లక్షల మంది పైన రాష్ట్రం మొత్తం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అండి. 15 లక్షల మంది అండి. 15 లక్షల మంది అయితే ఈ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నాకు ఉద్యోగం కావాలి సార్, ఇదే లాస్ట్ రిక్రూట్మెంట్ సార్ అని చాలామంది అంటున్నారు. అయితే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు ఉద్యోగం వస్తుంది అని కానీ చూస్తే, నేను ఇప్పుడు చెప్పిన మెథడ్ అన్నీ అట్మోస్ట్ కేర్ అయితే తీసుకున్నాం మన జయదేవ్ అకాడమీ ద్వారా. మీరు ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాదు అనేది వదిలేసేయండి. ఆల్రెడీ మేము బుక్స్ కూడా ప్రింట్ చేసేస్తున్నాం, మేము ప్రింట్ చేస్తున్నామంటే ఇక మీరు నమ్మాల్సిందే ఇక వచ్చేస్తుందండి అని. టైం తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ టైం ఇస్తారు. ఆ తక్కువ టైంలో మీరు ప్రిపేర్ అవ్వాలి. 1 రోజులు ఇస్తారా, 35 రోజులు ఇస్తారా, 40 రోజులు ఇస్తారా, 25 రోజులు అయితే ఎవరికి తెలియదు. అది చాలా తక్కువ రోజుల్లో మరి ఎంత ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ టెస్ట్ సిరీస్ కూడా ఉండాలి. అలాగే ఈ ఎగ్జామ్ ఓరియంటేషన్గా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. చూడండి, ఇక్కడ 999 కోర్సు ఉంది. చూడండి, ఇది కూడా ఇదే నేను చెప్పాను. ఇది ఆన్లైన్ క్లాసెస్ అయినా ఉన్నాయి. మన జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంది మెయిన్. ఆ తర్వాత మీకు ఉద్యోగం కావాలి, ప్రతి బిట్టు ఇంపార్టెంటే సార్, నేను ఈ లక్షల మందిని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, నాకు ఉద్యోగం కావాలండి. చాలా తక్కువకి, మధ్యతరగతి ఒక్కరికి చాలా తక్కువకి కోర్సు 999. దీనిలో ఇదిగోండి కేటగిరీ 1కి సంబంధించి
పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. మహిళా పోలీసు వచ్చేసరికి ఈసారి పోస్టుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకైతే ఈ బుక్స్ తయారు చేశామండి. ఇందులో మనం ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మేము అదనంగా మీకు అందించేది మళ్ళీ చెప్తున్నాను, టాప్ 10 మోడల్ పేపర్స్ ఇస్తున్నాం. అంటే 1500 బిట్లు ఎక్స్పెక్టెడ్ బిట్స్, దాంతోపాటు GSWS బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి 1000 బిట్స్ పైన తయారు చేశాను, నేను మళ్ళీ చూపెట్టాను, ఒకసారి చూసుకోండి మీరు. ఆ బిట్స్ కూడా నేను గతంలో మోడల్ పేపర్లో చేశాను. అలాగే ప్రభుత్వ పథకాలు, పాలసీలు అద్భుతంగా అన్ని అంశాలు కవర్ అయినాయండి, అన్నిటికీ ఉపయోగపడుద్ది. ఈ కోర్సు మీకు ఉపయోగపడుద్ది, ఈ ఉద్యోగాలు ప్రిపేర్లు తీసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఇదిగోండి, ఇది కూడా 1999 ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది 1999. దీనిలోనే ఈ యొక్క మీకు క్లాసెస్ వస్తాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్లాసెస్ వస్తాయి. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 10 టాప్ మోడల్ పేపర్స్ అనేవి దీన్ని మీరు ప్రాక్టీస్, ఇది ఉచితంగానే మీకు ఇస్తుంది. జనరల్ స్టడీస్లో ఆ బిట్స్ ఇస్తున్నాం అన్నమాట. ఇంకా మాకు బుక్గా కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి. ఇక డిజిటల్ అసిస్టెంట్స్కి సేమే, ఇవన్నీ 1999 మన క్లాసెస్ అన్నీ 1999. దానికి సంబంధించి మీకు బిట్స్ కూడా అదనంగా ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ అదనంగా ఇస్తున్నాం. ఇదిగోండి 1999. విలేజ్ సర్వేర్ కూడా ఇవన్నీ మన ఆన్లైన్ క్లాసెస్ అండి. మీ అందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక జూనియర్ లైన్ మ్యాన్ 1999, ఇది కూడా అందరికీ అద్భుతంగా ఉపయోగపడుతున్న క్లాసెస్ అండి. ఇక డిఎస్సి వచ్చేసరికి ఇదిగో 199. ఇవి టెస్ట్ సిరీస్ అనమాట. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిఎస్సి అభ్యర్థులు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జైదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్ ఏపీ డిఎస్సి అని ఉంటుందండి. కేవలం 199 రూపాయలకే మీకు ఇక్కడ 10 మోడల్ పేపర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి 200 బిట్స్ ఉండవి, క్వశ్చన్స్ ఉండవి, మరియు 100 మార్క్స్ అంటే 2000 బిట్స్ అనేవి మీకు అందుబాటులో వస్తాయి. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ అంటే 1వ తారీఖు తర్వాత మీకు అన్నీ అందుబాటులోకి వస్తాయి అన్నమాట. మంచిగా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీతో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ 1కి 10 సార్లు తర్కించుకొని 1కి 10 సార్లు వాటి యొక్క స్టాండర్డ్ని ఎస్టిమేషన్ చేస్తే మీకైతే తయారు చేస్తున్నాము. హ్యాపీగా ఉద్యోగం వచ్చిందండి. టెస్ట్ సిరీస్ మరి తీసుకోవచ్చు, బుక్ అయినా అవైలబిలిటీ ఉందండి. ఇప్పటివరకు మన జైదేవ్ అకాడమీ ఛానల్ని మీరు పరిశీలించని వీక్షించినందుకు మరి అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తున్నానండి. మన జైదేవ్ అకాడమీ కూడా జైదేవ్ అకాడమీ పబ్లికేషన్స్ ప్రారంభించిందంటే అర్థం చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఇవ్వకుండా అయితే గవర్నమెంటు ఎలక్షన్స్కి వెళ్ళదు. రాజకీయ నేపథ్యంలో మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలో నిరుద్యోగుల్ని ఉద్యోగార్థుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నోటిఫికేషన్లను ఇస్తుందండి. ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం మళ్ళీ చెప్పిన సమయం అనేది ఉండదు. చాలా తక్కువ టైము, చాలా తక్కువలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీకు అవసరం తయారు చేసి ఉంచామన్నమాట. ఎగ్జామినేషన్ ఓరియంట్లో గ్రామ వార్డు సచివాలయంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందినటువంటి ఆ యొక్క పంచాయతీరాజులను సెక్రటరీగా చేస్తున్నామంటే మేము మీకోసమే తయారు చేసినటువంటి పటిష్టమైనటువంటి వెల్ డిజైన్ చేసినటువంటి గ్రంథాలండి ఇవి. మీకు ఉద్యోగంకి ఉపయోగపడతాయి, ఉద్యోగం తర్వాత కూడా ఇవి మీకు మీ యొక్క విధుల్లో ఉపయోగపడతాయి. ఆ రోజు కూడా మీరు ఫోన్ చేస్తారు, సార్ బాగా చేశారు సార్, ఇవి మీకు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్ మా విధుల్లో కూడా అంటారు. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్లు అన్నీ వచ్చేసినాయి. ఇక లాస్ట్ 1 గ్రామ వార్డు సచివాలయం వస్తుంది 100% వస్తుంది. ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. తద్వారా మీకు ఇలాంటి అద్భుతమైనటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన జైదేవ్ అకాడమీకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మరొకసారి మనం చేస్తూ మీ యొక్క జైదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అనండి.